ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొందరనుకొనుచున్నారు, మన అవసరతలు అక్కరలు దేవునికి తెలుసు కదా, మనము అడగకపోయినా పర్వాలేదని వారు అనుకొనుచున్నారు. కానీ ప్రభువైన క్రీస్తు వారికి అన్నీ తెలుసు. నీవు అడగాలి, అడిగితేనే ఆయన ఇస్తాడనే రూల్ ఏమీ లేదు. కానీ దేవుని అడగకుండా ఎలాగూ నీవు పొందుకోగలవు? ఏ విధముగా అడగాలి? మనము ఆత్మపూర్ణులమై, తప్పులేని వారమై, పరిశుద్ధత కలిగిన వారమై మనము అడిగినట్లయితే మనకు ఇయ్యబడతాది. వెదకాలి. మనము ఒక దానికోసరము ప్రభువుని అడిగి ఉన్నాము, దానికోసరము వెదకాలి. వెదకకుండా, ప్రార్థన చేయకుండా, గోజాడకుండా పొందుకొనుట అనేది అసాధ్యము. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వెతికినట్లయితే అది మనకు దొరుకుతుంది. మనము తట్టాలి. దేవుని హృదయమును మనము తట్టాలి. మనము తట్టినట్లయితే, ఆ తలుపును తట్టినట్లయితే దేవుడు మనకు సర్వము కూడా ఇచ్చేవానిగా, సర్వము కూడా తీయబడే వానిగా ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి తెలుసులే, దేవుడిస్తాడులే అనుకోకుండా అడిగితే మనకు ఇయ్యబడుతుంది. దానికోసరము వెదికితే మనకు దొరకతుంది, తడితే మనకు తీయబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ దేవుని నుండి అడిగి పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. కావున ప్రభు అయిన క్రీస్తు వారు ఈ విధముగా చెప్పుచున్నారు, వాగ్దానము చేసి ఉన్నారు, నేను నీతో చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చి ఉన్నవి అని. ఆమెన్. కాబట్టి మనము దేవుని అడిగి ఉన్నాము, దాని కొరకు వెతికి ఉన్నాము, దాని కొరకు తట్టి ఉన్నాము. కనుక దేవుడు చెప్పి ఉన్నాడు, మంచి మాటలు నెరవేర్చు దినములు నీకు వచ్చి ఉన్నవి అని. నీవు దేవుని యొద్ద ఏదైతే అడిగి ఉన్నావో అది న్యాయపరమైనదై ఉండాలి. అంతేకాని వారు నాశనం అవ్వాలి, వారి ఆస్తి నాకు రావాలి, నేను ధనవంతుడనైపోవాలి, నేను పై స్థితిలో ఉండాలి అనే ప్రార్థన కాదు ఆయన అంగీకరించేది. ఎప్పుడైతే తను తగ్గించుకొని దీన మనస్కులమై మనము దేవుని అడిగి ఉన్నామో, మొదట చెప్పి ఉన్నారు, నీతిని రాజ్యమును వెతికినట్లయితే ఈ లోకంలో మీకేది అవసరమో అది సమృద్ధిగా దయచేస్తానని చెప్పిన దేవుడే, నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చి ఉన్నవని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. కనుక దేవునిని మనము ఏమి అడగాలి? నేను పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధముగా జీవించాలి, ఆత్మపూర్ణునిగా ఉండాలి, నీవెప్పుడూ కూడా నాతో ఉండాలి, నాలో ఉండాలి, నాతో నడవాలి అని ప్రార్థన చేసినట్లయితే, ఎప్పుడైతే ఆత్మ సంబంధముగా నీవు పూర్ణత కలిగి ఉన్నావో, ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా దేవుడు నీకు ఇచ్చేవానిగా ఉన్నాడు. దేవుడు నీ ప్రార్థన వింటాడు, దేవుడు నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు, నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తాడు. కాబట్టి మనము ప్రార్థన చేసిన ప్రార్థనను బట్టి దేవుడు మనకు వాగ్దానము చేసిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చి ఉన్నవి. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే నేను విశ్వాసముతో దేవుని అడిగి ఉన్నానో, విశ్వాసముతో అడిగిన దానిని వెదకి ఉన్నానో, విశ్వాసముతో నేను అడిగిన దానిని తట్టి ఉన్నానో, ప్రభువైన క్రీస్తు వారు నా పక్షముగా ఉండి నా పనులన్నిటినీ సఫలము చేసి ఉన్నాడు. ఆమెన్. యేసుక్రీస్తు వారే లోకరక్షకుడే, శ్రీమంతుడైన దేవుడే నీ పక్షముగా, నా పక్షముగా ఉండాలంటే మనము దేవుని ఆజ్ఞలను పాటించాలి, విశ్వాసము కలిగి ఉండాలి.
విశ్వాసములో పరిపూర్ణులమై ఉండాలి. అంతేకాని మనము అవిశ్వాసులమైన ఎడల ఆయన మన పక్షముగా ఉండడు. మనము పరిశుద్ధులుగా ఉండాలి, పరిపూర్ణత కలిగి ఉండాలి. ఆయన కృపలను పొందుకొనిన వారమై మన పక్షముగా ఉండి మన పనులన్నిటినీ సఫలము చేసే దేవునిగా ఉన్నాడు. అది ఎలాంటి పైన అయినా సరే, నీ శత్రువు నీపై లేచినా సరే, నీవు వ్యాధిగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నా సరే, నీకు స్వస్థత కావాలి, నీ శత్రువుల మీద విజయము కావాలన్నా సరే, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు మన పక్షముగా ఉండి మన పనులన్నిటినీ సఫలపరిచే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారిని మనం ఎప్పుడూ కూడా వేడుకోవాలి. ప్రభువా, నీ సన్నిధి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా నాతో ఉంచు, నాలో ఉంచు. నీవు నాలో ఉండు, నీ క్రియలు చేసే నీ బిడ్డగా నన్ను స్థిరపరచు. నాలోని లోక సంబంధమైన ప్రతి గర్వమును అతిశయమును దూరపరచు. హెచ్చింపు తత్వమును దూరపరచు. నన్ను నేను తగ్గించుకునేటట్లుగా రిక్తునిగాను పూర్ణ హృదయము కలిగినటువంటి వ్యక్తిగాను నన్ను మార్చమని నీవు నేను వేడుకోవాలి. కనుక ఎప్పుడైతే మనము విశ్వాసము కలిగి దేవుని అడిగి ఉన్నామో, దేవుడు మన పక్షముగా ఉండి మన పనులన్నిటినీ సఫలపరిచే దేవునిగా ఉన్నాడు. ఆమేన్.